గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతో సాధ్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. శనివారం వెల్లంపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకుందని, ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పగుండూరు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడకా స్వాములు, ముచ్చు సుబ్బారావు, మండవ గోపీనాథ్, పోకూరు శ్రీనివాసరావు, దుగ్గినేని నరసింహారావు, బాలగురుస్వామి, గడ్డం రవి, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. నూతలపాడు నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్నా మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు. నూతలపాడు నూతలపాడు, ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు.
అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంతను తలహపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. భలే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు. తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో వెల్లంపల్లి అంబేద్కర్ నగర్కి చాలా ఇల్లు ఇంటింటికి తిరిగాము. తిరిగి సమస్యలు తెలుసుకున్నాను. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే, ఎలక్షన్ టైంలో నేను ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగాను. సమస్యలు కూడా నాకు గుర్తున్నాయి. మేము కూడా ఇంటింటికి తిరిగి సూపర్ 6 అని చెప్పాము. ఈరోజు 1 సంవత్సరం అయిపోయిన తర్వాత దాంట్లో చాలా వరకు చేశామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000 రూపాయలు చేశాము. అది మీ అందరికీ తెలుసు. అంటే 5 సంవత్సరాలు కాకుండా వచ్చిన వెంటనే మొదటి నెలలోనే పెన్షన్లు పెంచి 4,000 రూపాయలు చేశారు. ఇది బడుగు బలహీన వర్గాలకి, ఇలాంటి మన కాలనీ వాసులందరికీ చాలా ఉపయోగపడే విషయం మనందరికీ తెలుసు. దాని తర్వాత ఈరోజు తల్లికి వందనం. పోయిన ప్రభుత్వం ఇంట్లో ఒకరికి ఇచ్చేవాళ్ళు. మనం ఆ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాము. ఈరోజు ఒకరు ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 40,000, 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పాను. నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నా. దగ్గర దాపు 99% అందరికి వచ్చింది. 1% ఎవరికైనా రాలేదంటే అవి చిన్న చిన్న తప్పులు ఏదో ఉన్నాయి. అవి కూడా వాళ్ళకు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 12 రోజులు తిరుగుతా ఉన్నా. తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పడిన విషయం నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా.
అది అయిపోయిన వెంటనే గ్యాస్, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ బాగా ఖరీదైందని 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని పెట్టారు. చాలా మందికి నేను చూశాను. గ్యాస్ కూడా అది ఆ హామీ కూడా, దీపం హామీ కూడా చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కాకుండా రైతులకి, పొలాలు ఉన్న వాళ్ళకి 20,000 ఇస్తామన్నారు. అది కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇవ్వాలా. మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. ఏ క్షణమైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిస్తే డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేస్తారు. అది కూడా అతి త్వరలోనే జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. దాని తర్వాత మహిళా తల్లులకి ఫ్రీ బస్ అన్నాం. August 15 నుంచి ఫ్రీ బస్సు, అది కూడా ఆ పథకం కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఈరోజు ఆగస్టు 15 నుంచి. సో ఈరోజు చూస్తూ ఉంటే పెట్టిన 6 దాంట్లో ఆల్మోస్ట్ 5 అయిపోయినాయి. దాని తర్వాత P4 అని పేదరిక నిర్మూలని ఒక పథకం పెట్టారు. దాంట్లో ఇటు ప్రభుత్వము, ఇటు దాని తర్వాత ఎవరైనా ధనవంతులు వీళ్ళందరూ కలిపి ఏదో విధంగా కొంతమంది కొన్ని కుటుంబాన్ని పైకి తీసుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తారు. అది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు జరగండి ఒకటే 1500 ఇస్తామన్నారు. అది ఒక్కటే జరగలేదు. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మొదటి సంవత్సరంలో ఇన్ని చేశాం. తల్లికి వందనం ఇంతమందికి ఇస్తామని మేము ఎవరు అనుకోలేదు. నేను ఎమ్మెల్యే కూడా ఇదేమో కొద్దిగా అయ్యేదేమో కాదేమో అనుకున్నా. ఎందుకంటే 3 4 ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ ఈరోజు మనందరి మీద ప్రేమతో తల్లికి వందనం, ఎందుకంటే చదువు అనేది అందరికీ ముఖ్యం కాబట్టి అది చేశారు. దానికి నేను సంతోషంగా ఉన్నా, అందరూ సంతోషంగానే ఉన్నారు. సో ఈరోజు మన ప్రభుత్వ పథకం ఏంటిదంటే, ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అడుగు. మేము మొదటి అడుగులో ఇవన్నీ చేసి పెట్టామని మీకు తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత ఎన్నో అడుగులు ఉంటాయి. 2వ సంవత్సరం 2 అడుగు ఉంటుంది, 3వ సంవత్సరం 3 అడుగు ఉంటాయి. ఈ మిగతా అడుగులన్నీ అన్నీ చేసి పెడతామని సందర్భం. మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు చేశాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడే దగ్గర 3 కోట్ల రూపాయలు మన అందరికీ ప్రజలకు పంచాము. ఎవరైనా కానీ అర్హులైన ప్రతి ఒక్కరు బిల్స్ తీసుకొని వచ్చి, దాని తర్వాత పార్టీలు అతీతంగా మేము చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడే 3 కోట్ల రూపాయలు చేసాము. దగ్గర 600 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ మేము సబ్మిట్ చేశాం. ఇంతకుముందు పాత ప్రభుత్వంలో మేము ఒక్క రోజులో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఒక్క రోజే నేను ఒక 80 ఇచ్చాను. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా 80 ఇవ్వలేదు. సో నేను అనేది ఏంటంటే, అడుగు బలహీన వాళ్ళు మళ్ళాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాను. ఎవరికైనా హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకుని వస్తే ఆ బిల్స్ నేను ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తాను. ఎలక్షన్ టైంలో ఇంటింటికి తిరిగి మీ అందరూ నన్ను ఆశీర్వదించి దగ్గర 30,000 మెజార్టీ, సంతనూతల పార్టీ ఇప్పటి వరకు ఎవరికి 30,000 మెజార్టీ రాలేదు. అంటే చాలా మంది అందరూ మాకు ఓటేసి మమ్మల్ని దీవించారు. కాబట్టి మేము కూడా అతి ఉత్సాహంతో 365 రోజులు, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, 365 రోజులు దగ్గర 350 రోజులు ఈ ఒంగోలులోనే ఉండి నేను ఏదో ఒకటి ఈ పని ఆ పని చేసుకుంటాను. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కానీ 360 రోజులు అయితే 50 రోజులు ఆయన తిరగడంగా మీ అందరూ నాకు బ్రహ్మాండంగా మెజార్టీ ఇస్తాను. ఆ కృతజ్ఞత నేను కూడా నా వంతు కృషి నేను కష్టపడుతున్నాను సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఊరికి వస్తే, ఈ గ్రామానికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పల్లెకి ఈ గ్రామానికి నేను ఎన్నో పనులు చేశాను. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే ఇన్ఛార్జు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే నాకు చాలా గుర్తు, బెల్లంపల్లి మెయిన్ రోడ్లో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇంత గుంటలు ఉండేది. నేను ఆ రోజు సిమెంట్ రోడ్లు వేసి 57 లక్షలకి ఆ రోజు వేసాను. నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు కూడా గుర్తుంది. దాని తర్వాత ఇక్కడ అప్పుడు జెడ్పీటీసీ అన్నారు, ఆ పేరు జయమన్ 12 లక్షలు ఇచ్చి ఇక్కడ అన్ని ఇచ్చారు సర్పంచ్. ఆ రోజు నేను ఈ
ఏంటిది మట్టి రోడ్ వేయించాను. దాని తర్వాత తార్ రోడ్ వేయించాను. తార్ రోడ్ కాదు, సిమెంట్ రోడ్ వేయించాను. దాని తర్వాత ఊరి నుంచి ఇక్కడ వరకు మంచి సీసీ రోడ్ వేయించే సంగతి మీకు తెలుసు. మన కాలనీ దగ్గరనే ముందర సీసీ అప్పుడు అది ₹1,00,000 అండి. చాలా మంది ఈసారి ₹1,00,000 వేస్ట్ అంటే సరేలేదా గవర్నమెంట్ డబ్బులు ఆ ఎస్సీ కాలనీ ముందర తిరుగుతూ ఉంటుందని నేను ఆ రోజు ₹1,00,000 ఆ రోడ్డు కూడా వేయించే సంగతి ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి మన కాలనీ వాళ్ళకి పార్టీలు ఏదైనా కానీ ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. దాని తర్వాత ఎన్టీఆర్ హౌస్ కానీ చాతరైన వాళ్ళందరికీ ఇచ్చిన విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే దాని తగ్గట్టు కూడా మీరు మన ఎలక్షన్లో గుర్తుపెట్టుకొని నాకు బాగానే ఓటేస్తే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు తిరిగిన వెంటనే ముఖ్యంగా 3 సమస్యలు నాకు కనపడింది ఈ కాలనీలో. ఒకటేంటిదంటే స్కూల్లో కొద్దిగా రిపేర్లు చేయాలని చెప్పారు. ఖచ్చితంగా ఎస్టిమేట్ వేసి కొద్దిగా మట్టి గిట్టి దాంతో రిపేర్లు ఒక 3-4 లక్షలు అయ్యేటట్టు ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత సైడ్ కాలువలు అడిగారు. సైడ్ కాలువ ఇప్పుడు సిమెంట్ రోడ్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సైడ్ కాలువలు అడిగారు. సైడ్ కాలువలు కూడా నేను చేసి పెడతాను. అంటే ఒకే రోజు కాలువ మొత్తం ఏం కానీ కొద్ది ఫస్ట్ కొద్ది దాని తర్వాత మిగతా వేసి పెడతాను. మీరు కూడా సైడ్ కాలువలు వేసేటప్పుడు సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. దాని తర్వాత ఎలక్షన్ టైంలో శ్మశానం చెప్పారు. అదే దాని గురించి నేను పూర్తిగా పెట్టి ఏదో విధంగా దాన్ని కొద్దిగా లేట్ అయినా కానీ చేసి పెట్టి దానికై ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఈ ముఖ్య సమస్యలు ఇక్కడ ఖచ్చితంగా చేసి పెట్టారని సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఒక పవర్ లైన్ అది కూడా ఒక ఎస్సీ లెవెల్లో మాట్లాడి ఒకవేళ వీలుంటే నేను దాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తాను. నేను పూర్తిగా దాన్ని కూడా అంటే స్కూలు, శ్మశానము, సైడ్ డ్రైన్స్, దాని తర్వాత ఎలక్ట్రికల్ పవర్ లైన్ ఈ 4 నా దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేసి ఇవన్నీ సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే విజయ్ కుమార్ ఎలక్షన్ టైంలో ఇంటింటికి తిరిగాడు. దాని తర్వాత కనపడలేదంటారని నేను ఇప్పుడు తెలిసినా కానీ చాలా టైం ఉన్నా కానీ ఇంటింటికి తిరుగుతాను. ఎందుకంటే మీరు అలా అంటారు బాగా చేసాం ఓట్లు అసలు మాకు కనపడలేదు విజయ్ కుమార్ అన్న అందుకని ఈరోజు నేను ఇల్లు తిరుగుతూ ఉన్నాను. తిరిగి నా వంతు కృషి నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ కాలనీ మా కాలనీ ఖచ్చితంగా నేను చేయగలిగింది ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఎస్సీకి కమిటీ హాల్, దాని తర్వాత ఆ చర్చ్ ఒకటి అడిగారు. చర్చిది ఆ చర్చ్ కూడా నేను పాస్టర్ గారికి చెప్పాను ఏదో శాంక్షన్ చేస్తాను. దాని తర్వాత కమిటీ హాల్. సరే నమస్కారం.